కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ. చెప్పులు టమోటాలు విసురుకున్న ఇరు వర్గాలు. బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం. స్థానిక ఎన్నికలకు గ్రామ సభలకు సంబంధం లేదు, రెచ్చగొట్టే మాటలు ప్రజలు నమ్మొద్దని సూచన. బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే నాయిని వార్నింగ్. గ్రామ సభల్లో గొడవలు చేస్తే కట్టేసి కొడతాం, హద్దు మీరి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్న రాజేందర్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు దృష్టి. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలతో సీఎం భేటీ. స్టీల్ ప్లాంట్ ఉద్దీపన ప్యాకేజ్ అమలుపై చర్చలు. మీడియా కమ్యూనికేషన్స్ పై వైసీపీ వర్క్ షాప్. పార్టీ క్రియాశీల కార్యకర్తలు నేతలకు శిక్షణ. హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి. సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట. కబ్జా హత్యాయత్నం కేసులో బెయిల్. విచారణకు సహకరించాలన్న సుప్రీంకోర్టు. దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. 4 రోజుల పాటు కొనసాగిన తనిఖీలు. దిల్ రాజు ను వెంట తీసుకువెళ్లిన ఐటీ అధికారి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మెడికవర్ ఫెర్టిలిటీ మీకు అందిస్తోంది ఉచిత కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్. అలాగే సీమెన్ అనాలిసిస్ పైన 50% డిస్కౌంట్. సాధారణ రక్త పరీక్షలపైన 10% డిస్కౌంట్ తో పాటు IUI ఉచితం. కరీంనగర్ సమగ్రాభివృద్ధికి కంకణం కట్టుకున్న. జెండాలు సొంత అజెండాలను పక్కన పెట్టాలి, కలిసి కట్టుగా పనిచేద్దామన్న బండి సంజయ్. నిర్మల్ జిల్లా గ్రామ సభలో రసాభాస. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని ఆగ్రహం. అధికారులను నిలదీసిన లబ్ధిదారులు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం కేంద్రంగా పనిచేస్తోంది. రాజ్యాంగం గురించి రాహుల్ మాట్లాడటం విడ్డూరం. అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందన్న కిషన్ రెడ్డి. గాంధీ భవన్ ముందు నిరుద్యోగుల ధర్నా. 2018 నుండి నోటిఫికేషన్ రాలేదని ఆవేదన. వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్. పేచాదిగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. రేపు ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన. సూపర్ 6 హామీల అమలుకు డిమాండ్. విజయవాడలో పాల్గొననున్న షర్మిల. కడప జిల్లాలో లైంగిక వేధింపులు. మహిళా ఉద్యోగులను వేధిస్తోన్న రవాణా శాఖ అధికారి. ఆఫీస్కొచ్చి చితకబాదిన బాధితురాలి భర్త. మంచిర్యాల జిల్లా ఇందారంలో దారుణం. తండ్రిని చంపిన కొడుకు. అనంతరం పోలీసులకు లొంగుబాటు. మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ పోలీసుల దాడులు. 12 లీటర్ల గుడుంబ స్వాధీనం. బెల్లంపాకం ధ్వంసం. 3 కేసు నమోదు. నిజాంపేటలో అగ్ని ప్రమాదం. టిఫిన్ సెంటర్లో చెలరేగిన మంటలు. పక్కనే ఉన్న 3 షాపులు దగ్ధం. జగ్గయ్యపేటలో హోటల్స్ పై దాడులు. తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు. కుళ్లిన మాంసం, పన్నీర్ గుర్తింపు. మహారాష్ట్రలోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు. 5 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. కొనసాగుతోన్న సహాయక చర్యలు.